పొరాకపోయి తలపుననున్న దైవంబు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఆత్మజ్ఞాన విముఖతను వివరిస్తుంది. భగవంతుడు మన తలపుల్లోనే, మనసులోనే ఉన్నాడనే సత్యాన్ని విస్మరించి ప్రాపంచిక సుఖాల కోసం పరుల చుట్టూ, బంధాల చుట్టూ తిరుగుతున్న జీవుడిని అన్నమయ్య చరిస్తున్నారు. మృగము వలలో చిక్కుకున్నట్లు, చేప గాలానికి చిక్కినట్లు మన అజ్ఞానం మనల్ని బంధిస్తోందని ఇందులో వర్ణించారు. తెలుగు సారాంశం: మన ఆలోచనల్లోనే నిరంతరం ఉండే దైవాన్ని చేరుకోవడానికి ఇష్టపడకుండా అనవసరమైన పరుల చెంతకు ఎందుకు వెళ్తున్నాము? వలలో చిక్కుకున్న మృగం బయటపడలేక వణికిపోయినట్లు మనం కూడా గత కర్మల బంధంలో చిక్కి భవరోగాలతో బాధపడుతున్నాము. ఎర కోసం ఆశపడి గాలానికి చిక్కిన చేపలా అశాశ్వతమైన సంసార సౌఖ్యాల మోహంలో పడిపోతున్నాము. ఆశ్రితులను రక్షించే శ్రీ వెంకటేశ్వరుని సేవించడం మాని అర్థం లేని పనుల కోసం ఎందుకు తిరుగుతున్నాము? ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn, Annamaya critiques the human tendency to ignore the divine presence within oneself while searching for happiness in the external world. He compares the trapped soul to a wild beast caught in a net, trembling without a way out, and to a fish that swallows a hook in its greed for bait. He laments that humans are bound by their past karmas and illusory worldly pleasures. The poet questions why we wander aimlessly after trivial things instead of surrendering to Lord Venkateshwar, the protector of the distressed and the king of gods. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి పొరాకపోయి తలపుననున్న దైవంబు జేరనొల్లక పరుల జేరదిరగెదము. భావము: మన వెంటే ఉంటూ, మన ఆలోచనల్లోనే నివసించే దైవాన్ని, అంతర్యామిని చేరుకోవడానికి ఇష్టపడక మనం ఇతర వ్యక్తుల వెనుక, అల్పమైన విషయాల వెనుక తిరుగుతున్నాము. వివరణ: దేవుడు మన లోపలే ఉన్నాడన్న అద్వైత భావనను లేదా అంతర్యామి తత్వాన్ని అన్నమయ్య ఇక్కడ గుర్తు చేస్తున్నారు. చరణం 1. వడిబారు పెనుమృగమో వలల లోపల తగులు, వడి వెడల గతిలేక వడకుచున్నట్లు, చెడని కర్మములలో జిక్కి భవముల బాధ, బడియదముగాకయే పనికి తిరిగెదము. భావము: వేగంగా పరిగెత్తే ఒక అడవి మృగం వేటగాని వలలో చిక్కుకుని బయటపడలేక భయంతో ఎలా వణికిపోతుందో, మనం కూడా మన కర్మ బంధాలలో చిక్కుకుని జన్మజన్మల బాధలను అనుభవిస్తున్నాము. ఇలాంటి బంధంలో ఉండి కూడా ఇంకా ఏ పనుల కోసం ఆశతో తిరుగుతున్నాము? వివరణ: సంసారాన్ని ఒక వలగా, మనిషిని ఆ వలలో చిక్కుకున్న మృగంగా పోల్చారు. విముక్తి మార్గం తెలియక మనిషి పడే తపనను ఇది సూచిస్తుంది. చరణం 2. నీరులోపలి మీను నిగిడి యామిషము కై కోరిగాలము మృంగి కూలబడినట్లు, జారిపోయిన నేల సంసార సౌఖ్యవి కారంపు మోహముల గట్టువడియదము. భావము: నీటిలో ఉండే చేప ఎర, మాంసం మీద ఆశతో గాలానికి తగిలించిన ఆహారాన్ని మింగి ప్రాణాలు కోల్పోయి నేల మీద పడుతుంది. అలాగే మనం కూడా జారిపోయే అశాశ్వతమైన సంసార సౌఖ్యాల మీద మోహంతో ఈ మాయలో బందీ అవుతున్నాము. వివరణ: ఎర అనేది తాత్కాలిక సుఖం, గాలం అనేది మృత్యువు లేదా బంధనం. క్షణికానందం కోసం శాశ్వతమైన ఆత్మానందాన్ని కోల్పోతున్నామని హెచ్చరిక. చరణం 3. శ్రీ వెంకటేశు నాశ్రితలోక రక్షకుని భావింప దేవతాపతియేన వాని సేవించు భావంబు చిత్తమొడబడకన్నే మీ వలావలి పనులనిట్ల తిరిగెదము. భావము: ఆశ్రితులను రక్షించేవాడు, దేవతలకు అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వరుని సేవించాలనే ఆలోచన మన మనసుకి, చిత్తం రావడం లేదు. ఆ శ్రేష్టమైన పనిని వదిలేసి ఈ అల్పమైన లౌకిక పనుల వెంట ఎందుకు తిరుగుతున్నాము కదా? వివరణ: పరిష్కారం కేవలం భగవంతుని శరణు వేడటమే. మనసును దైవం వైపు మళ్లించకపోవడమే మన కష్టాలకు మూలమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైరాగ్య బోధ మరియు కర్మ సిద్ధాంతం యొక్క సారాంశం. అంతర్యామి తత్వం. దేవుడు ఎక్కడో లేడు, మన తలపులోనే ఉన్నాడని చెప్పడం ద్వారా ఆత్మజ్ఞాన ప్రాధాన్యతను తెలిపారు. ఆశే బంధనం. చేప, మృగం ఉదాహరణల ద్వారా ఆశ అనేదే మనిషిని బంధిస్తుందని నిరూపించారు. లక్ష్యభ్రష్టత. జీవిత పరమార్థం వెంకటేశ్వరుని సేవించడం, కాని మనిషి తన దారిని మర్చిపోయి వ్యర్థమైన పనుల వెంట వెళ్తున్నాడని అన్నమయ్య ఆవేదన. సకల సందేహమై జరుగుచున్నది ఒకటి. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అవతార వర్ణన మరియు శ్యామల వర్ణ రహస్యం
గురించి చెబుతుంది. సాధారణంగా చంద్రుడు, కల్పవృక్షం, చింతామణి వంటివి తెల్లగా లేదా ప్రకాశవంతంగా ఉంటాయి. కానీ కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు నల్లగా ఎందుకున్నారు? ఈ సందేహాన్ని అన్నమయ్య ఎంతో అందంగా, కవితాత్మకంగా ఈ కీర్తనలో తీర్చారు. తెలుగు సారాంశం: లోకంలో ఒక గొప్ప సందేహం ఉంది. ఈయన జీవుడా లేక పరబ్రహ్మమా? వసుదేవుడనే సముద్రానికి ఈయన చంద్రుడిలా ఉద్భవించాడు కృష్ణుడు. మరి చంద్రుడు తెల్లగా ఉండాలి కదా, ఈయన నల్లగా ఎందుకున్నాడు? బహుశా ఆయనలోని కళంకం, కందు నిండుగా అలుముకోవడం వల్ల కాబోలు. సూర్యవంశంలో కల్పవృక్షంలా పుట్టాడు రాముడు. మరి కల్పవృక్షం నల్లగా ఎందుకు? బహుశా లోపల గట్టిదనం, చేవచేగా పెరిగి బయటకు అలా కనిపిస్తుందేమో. ఇప్పుడు వెంకటాద్రిపై చింతామణిలా వెలిశాడు. ఈ మణి నల్లగా ఎందుకుంది? బహుశా అది ఇంద్రనీలమణి కావడం వల్ల. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ poetic composition, Annamaya explores the mystery of Lord Venkateshwar's dark complexion, Shyama Varna, through various avatars. He playfully raises a doubt: is he a mortal soul or the supreme Brahman? He likens the Lord to a moon born from Vasudev's ocean, Krishna, a celestial tree in the solar dynasty, Rama, and a wish-fulfilling gem, Chinthamani, on Tirumal. He humorously justifies the Lord's dark hue by suggesting that the moon's spot has spread entirely, or the celestial tree's core strength has darkened it, or that the gem is actually a precious sapphire, Indranila. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి సకల సందేహమై జరుగుచున్నది ఒకటి, ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని. భావము: అందరిలోనూ ఒక సందేహం కలుగుతోంది. ఈయన ప్రకటితమైన జీవుడా, సామాన్య మనిషా, లేక పరబ్రహ్మమా? వివరణ: భగవంతుడు మనుష్య రూపంలో అవతరించినప్పుడు ఆయన దివ్యత్వాన్ని గుర్తించలేక కలిగే సందేహాన్ని అన్నమయ్య ఇక్కడ పల్లవిగా ఎంచుకున్నారు. చరణం 1: వసుదేవు జఠరమను వననిధికి చంద్రుడై అసమానగతి పొడమినా డీతడు, వసుధ చంద్రుడు నీలవర్ను డేటికినాయ. కసరెత్తినను గందు గలయ గునుబోలు. భావము: వసుదేవుని వంశమనే సముద్రానికి ఈయన చంద్రుడిలా పుట్టాడు. లోకంలో చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా, మరి ఈ చంద్రుడు, కృష్ణుడు, నీలవర్ణంలో నల్లగా ఎందుకున్నాడు? బహుశా చంద్రునిలో ఉండే చిన్న మచ్చ, కందు కళంకం ఒక్కసారిగా పెరిగిపోయి ఒళ్లంతా అలుముకోవడం వల్ల ఈయన నల్లగా ఉన్నాడేమో. వివరణ: కృష్ణుడిని, కృష్ణచంద్రుని గా వర్ణిస్తూ ఆయన నలుపు రంగుకు ఒక చమత్కారమైన కారణాన్ని అన్నమయ్య చెప్పారు. చరణం 2: ఇనవంశమున లోకహిత కల్పభూజమై అనఘుడై జనించినా డీతడు, ననుపైన సురతరువు నల్లనేటికినాయ, పెనుగుమ్మలో చేగ పెరిగి రాబోలు. భావము: సూర్యవంశంలో ఇనవంశం, లోకానికి మేలు చేసే కల్పవృక్షంలా ఈయన పుట్టాడు. రాముడు: మరి దేవతావృక్షం, సురతరువు నల్లగా ఎందుకుంది? బహుశా ఆ చెట్టు కొమ్మల్లో గట్టిదనం, చేవ లేదా చేగా బాగా ముదిరిపోయి బయటకు నల్లగా కనిపిస్తుందేమో. వివరణ: సాధారణంగా బాగా ముదిరిన, గట్టిపడిన చెట్టు లోపల నల్లగా మారుతుంది. రాముడి దృఢత్వాన్ని, పరాక్రమాన్ని ఈ నలుపు రంగుతో అన్నమయ్య పోల్చారు. చరణం 3: తిరువేంకటాద్రిపై తెలియ చింతామణి, అందివలె పొడచూపినా డీతడు, గరిమెనది ఇప్పుడు చీకటి వర్ణమేలాయ, హరినీలమణుల ప్రభలలమి కొనబోలు. భావము: తిరుమల కొండపై కోరినవి ఇచ్చే చింతామణి వలె ఈయన కనిపిస్తున్నాడు. మరి ఆ మణి కాంతి చీకటి వర్ణంలో నల్లగా ఎందుకుంది? బహుశా ఈయన ఇంద్రనీలమణుల సాఫైర్ కాంతితో నిండి ఉండటం వల్ల అలా కనిపిస్తున్నాడేమో. వివరణ: శ్రీవేంకటేశ్వరుని విగ్రహం శ్యామల శిల, నల్లని రాయి. ఆ నలుపును అన్నమయ్య ఇంద్రనీలమణి, హరినీలమణి ప్రభగా అభివర్ణించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నిందారూప స్తుతి లేదా చమత్కార కవిత్వానికి అద్దం పడుతుంది. శ్యామ వర్ణతత్వం, నలుపు అనేది శూన్యానికి మరియు అనంతానికి గుర్తు. ఆకాశం, సముద్రం లోతుగా ఉంటే నల్లగా కనిపిస్తాయి. అలాగే పరమాత్మ తత్వం కూడా అగాధమైనదని ఈ రంగు సూచిస్తుంది. అవతార ఏకత్వం: కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు
ముగ్గురిని ఒకే పరబ్రహ్మ స్వరూపంగా అన్నమయ్య దర్శించారు. సందేహ నివృత్తి. ఈయన కేవలం జీవుడు, మనిషి కాదు, సకల కళ్యాణ గుణములు కలిగిన పరబ్రహ్మ అని చరణాల ద్వారా నిరూపించారు. చిరంతనుడు శ్రీవరుడు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన పరమాత్మ యొక్క సనాతన తత్వాన్ని, ఈటర్నిటీ చాటి చెబుతుంది. భగవంతుడు చిరంతనుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన వేద స్వరూపుడని, మునులకు వరాలిచ్చేవాడని, కోటి సూర్యుల ప్రకాశం కలిగినవాడని మయ్య ఈ కీర్తనలో స్తుతించారు. ఇది ధ్యాన శ్లోకం వలె సాగుతుంది. తెలుగు సారాంశం: శ్రీదేవి నాథుడైన ఈ స్వామి పురాతనమైనవాడు, శాశ్వతుడు, అత్యంత పవిత్రుడు. ఆయన వేదమయుడు, ఆదిపురుషుడు. ఎక్కడ, ఏ సమయంలో, ఎలా తలచుకున్నా ఆయన అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు. సమస్త జీవులలో నివసించేవాడు, మునులను రక్షించేవాడు. వెంకటాద్రి శిఖరంపై వెలసిన ఈ ప్రభువు ఆది అంతం లేనివాడు. ప్రతిరోజూ ఉదయించే కోటి సూర్యుల వంటి తేజస్సు కలిగిన ఈ స్వామిని కొలవడమే మనకు లభించిన గొప్ప నిధి. ఇంగ్లీష్ సమ్మరీ. In this majestic composition, Annamaya extols Lord Venkateshwar as the eternal spouse of Lakshmi, Chirantana Shrivara. He describes the Lord as the embodiment of the Vedas, the primordial being, and the supreme soul who resides in all. He is the granter of boons to sages and the ultimate source of existence. Residing on the peak of Venkatadri, the Lord is as radiant as 10 million rising suns. The poet concludes that worshipping him daily is the supreme treasure and the ultimate spiritual ointment, Siddhanjana, for the soul. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. చిరంతనుడు శ్రీవరుడు, పరమం భవ్యం పావనం. భావము: లక్ష్మీదేవి నాథుడైన ఈ స్వామి శాశ్వతుడు, చిరంతనుడు. ఆయన పరమశ్రేష్ఠుడు, మంగళప్రదుడు మరియు అత్యంత పవిత్రుడు. వివరణ. భగవంతుడు కాలాతీతుడని, ఆయన ఉనికికి మొదలు తుది లేవని ఇక్కడ చిరంతనుడు అనే పదం ద్వారా స్పష్టం చేశారు. చరణం 1. వేదమయురుడు, కోవిదుడమలుడు, పరుర దాదిపురుషురుడు, మహామహురుడు, ఏదెసనేమని ఏది దలచినన ఖేదమవాద మఖిల సమ్మతం. భావము: ఆయన వేద స్వరూపుడు, సర్వజ్ఞుడు, కోవిదుడు, నిర్మలుడు. ఆయనే ఆదిపురుషుడు. ఏ దిక్కున ఉన్నా, ఏమని తలచినా ఆయనను స్మరించడం అందరికీ ఆమోదయోగ్యమైనది మరియు దుఃఖాన్ని, ఖేదము తొలగించేది. వివరణ. భగవంతుడిని ఏ రూపంలో లేదా ఏ పేరుతో పిలిచినా ఆయన అనుగ్రహిస్తాడనే సార్వజనీన సత్యాన్ని ఇక్కడ వివరించారు. చరణం 2. నిఖిల నిలయురుడు, మునివరదురడధికురుడు, ముఖముఖ సుఖాభిమతరతురుడు. శిఖరం శివం సుశీలన మతిశయ ముఖరముఖ్యం మూలమిదం. భావము: ఆయన సమస్తంలో నివసించేవాడు, నిఖిల నిలయుడు, మునులకు వరాలిచ్చేవాడు, యజ్ఞాలలో ఆహ్వానించబడేవాడు. శిఖరంపై వెలసిన ఈ మంగళప్రదమైన స్వామి సకల సృష్టికి ముఖ్యమైన మూల కారణం. వివరణ. మూలమిదం, ఇదే మూలం అని చెప్పడం ద్వారా జగత్తుకు ఆధారం శ్రీనివాసుడేనని అన్నమయ్య నొక్కి చెప్పారు. చరణం 3. అనేక ప్రదురడనాది నిధనురడు, ధనురడీ తిరువెంకట విభురడు, దినందినం సముదిత రవికోటిభ, జనం సిద్ధాంజనం ధనం. భావము: ఎన్నో వరాలను ఇచ్చేవాడు, పుట్టుక చావులు లేనివాడైన ఈ తిరువేంకట విభుడు అత్యంత గొప్పవాడు. ప్రతిరోజూ ఉదయించే కోటి సూర్యుల కాంతి వంటి ఈ స్వామిని భజించడం మన కంటికి సిద్ధాంజనం, జ్ఞాన నేత్రాన్ని ఇచ్చే కాటుక వంటిది. మరియు అదే మన నిజమైన సంపద. వివరణ. సూర్యప్రకాశం చీకటిని ఎలా పారద్రోలుతుందో, స్వామి భజన మనలోని అజ్ఞానాన్ని అలా తొలగిస్తుందని అర్థం. సిద్ధాంజనం అనేది దాగి ఉన్న నిధులను చూపించే ఒక దివ్యమైన కాటుక, అలాగే స్వామి భక్తి మనకు మోక్ష నిధిని చూపిస్తుంది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన జ్ఞాన మార్గాన్ని సూచిస్తుంది. నిత్యత్వం. లోకంలో అన్నీ మారుతుంటాయి, కాని దేవుడు మాత్రం చిరంతనుడు, మార్పు లేనివాడు. అఖేదము. భగవంతుని తలచుకుంటే ఖేదము, బాధ ఉండదు. ఇది ఆత్మానందకి దారితీస్తుంది. దివ్య సంపద. లోకంలోని ధనం అశాశ్వతం. దినదినము స్వామిని భజించడమే నిజమైన ధనం అని అన్నమయ్య బోధించారు. ఇందరికి నభయంబులిచ్చు జేయి. ఉపోద్ఘాతం.
ఈ సంకీర్తన దశావతార హస్త మహిమను కొనియాడుతుంది. స్వామి తన చేతులతో వేదాలను కాపాడాడు, కొండను మోశాడు, హిరణ్యకశిపుని సంహరించాడు, బలి చక్రవర్తి వద్ద దానం స్వీకరించాడు. ఇలా ప్రతి అవతారంలోనూ ఆ బంగారు చేయి చేసిన పనులను స్మరిస్తూ చివరికి ఆ చేయి వెంకటాద్రిపై మోక్ష మార్గాన్ని చూపుతోందని అన్నమయ్య వివరించారు. తెలుగు సారాంశం: అందరికీ అభయాన్ని ఇచ్చే ఈ చేయి అచ్చమైన బంగారు చేయి. ఇది మత్స్యావతారంలో వేదాలను వెతికి తెచ్చింది, కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోసింది, వరాహావతారంలో భూదేవిని కౌగిలించుకుంది, నరసింహావతారంలో వాడి గోళ్లతో హిరణ్యకశిపుని చీల్చింది, వామనుడిగా దానమడిగింది, పరశురాముడిగా భూమిని దానం చేసింది, రాముడిగా బాణం ఎక్కుపెట్టింది, బలరాముడిగా నాగలిని ధరించింది, కృష్ణుడిగా రాక్షస కాంతల గర్వాన్ని అణచి కల్కిగా గుర్రాన్ని నడిపింది. ఇప్పుడు వెంకటేశ్వరునిగా ప్రాణులందరికీ మోక్ష మార్గాన్ని చూపిస్తోంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ captivating hymn, Annamaya celebrates the divine hands of Lord Vishnu, the golden hand, across his various incarnations. He describes the hand that rescued the Vedas, Matsya, supported the mountain, Kurma, embraced Mother Earth, Varha, and wielded sharp claws, Narsimha. He mentions the hand that asked for alms, Vaman, gifted the earth, Parshuram, held the bow, Rama, and carried the plough, Balram. Finally, he extols the hands of Lord Venkateshwar that now guide all living beings toward the path of liberation, moksha. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి ఇందరికీ నభయంబులిచ్చు జేయి, కందువగు మంచి బంగారు చేయి. భావము: ప్రాణులందరికీ భయం లేకుండా అభయాన్ని ఇచ్చే చేయి ఇది. ఇది అత్యంత విలువైన, శ్రేష్టమైన బంగారు చేయి. వివరణ: బంగారు చేయి అంటే ఇక్కడ కేవలం రంగు కాదు, దాని ఉదారగుణాన్ని మరియు పవిత్రతను సూచిస్తుంది. చరణం 1: వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి కింద జేర్చు చేయి, కలికేగు భూకాంత గాగిలించిన చేయి, వలనైన కొనగోళ్ల వాడి చేయి. భావము: అమూల్యమైన వేదాలను వెతికి తెచ్చిన చేయి, మత్స్యావతారం. సముద్ర మథనంలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని చిలుకు గుబ్బలి కింద నుండి తాగి పట్టిన చేయి, కూర్మావతారం. అందగత్తె అయిన భూదేవిని ఉద్ధరించి కౌగిలించుకున్న చేయి, వరాహావతారం. వాడి అయిన గోళ్లతో హిరణ్యకశిపుని సంహరించిన చేయి, నరసింహావతారం. వివరణ: స్వామి హస్తం రక్షించడానికి ఎంత ఉంటుందో దుష్ట శిక్షణలో అంత వాడిగా ఉంటుందని భావం. చరణం 2: తనివోక బలిచేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి, మొనసి జలనిధి ఎమ్ము మనకు తెచ్చిన చేయి, ఎనయ నాగేలు ధరిమిచు చేయి. భావము: బలి చక్రవర్తి వద్ద దానం కోసం చేయి చాచిన చేయి, వామనావతారం. 21 మార్లు భూమిని గెలిచి బ్రాహ్మణులకు దానమిచ్చిన చేయి, పరశురామావతారం. సముద్రుడిని గద్దించడానికి బాణం ఎక్కుపెట్టిన చేయి, రామావతారం. నాగలిని ఆయుధంగా ధరించిన చేయి, బలరామావతారం. వివరణ: ఒక అవతారంలో దానం తీసుకున్న చేయి, మరో అవతారంలో లోకానికే భూమిని దానం చేయడం దైవలీల. చరణం 3: పురసతుల మానములు పొలసేసిన చేయి, తురగంబు పరపెడి దొడ్డ చేయి, తిరువేంకటాచల ధీసుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల దెలిపెడి చేయి. భావము: రాక్షస స్త్రీల గర్వాన్ని హరించిన చేయి, కృష్ణుడి లీల లేదా బుద్ధావతారంగా మాయచేసిన చేయి. గుర్రాన్ని వేగంగా నడిపించే పరాక్రమము గల చేయి, కల్కి అవతారం. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వరుడిగా వెలసి ప్రాణులందరికీ మోక్ష మార్గాన్ని హస్త ముద్ర ద్వారా చూపిస్తున్న చేయి. వివరణ: తిరుమల స్వామి విగ్రహంలో కుడి చేయి కిందకు చూపిస్తూ ఉంటుంది. వరద హస్తం అంటే నా పాదాలను ఆశ్రయించండి, మీకు మోక్షం ఇస్తాను అని ఆ చేయి చెబుతోందని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అభయప్రదాత అయిన భగవంతుని గొప్పతనాన్ని చెబుతుంది. కర్మశీలత: దేవుడు కేవలం చూస్తూ ఉండడు, ఆయన తన చేతులతో లోకాన్ని ఉద్ధరిస్తాడు. అద్భుత సమన్వయం: ఒకే చేయి దానాన్ని అడుగుతుంది, దానాన్ని ఇస్తుంది, శిక్షిస్తుంది మరియు రక్షిస్తుంది. ఇవన్నీ ఒకే పరమాత్మ యొక్క విభిన్న కోణాలు. మోక్షప్రదాత:
వెంకటేశ్వరుని హస్తం మనకు దిశానిర్దేశం చేసే ఒక దిక్సూచి వంటిది. అందరి బ్రతుకులు నాతనివే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన సర్వవ్యాపకత్వము మరియు దైవ సంకల్పము గురించి బోధిస్తుంది. మనిషి తన సొంత శక్తితో బ్రతుకుతున్నానని భ్రమపడతాడు. కాని ప్రతి విజయం వెనుక, ప్రతి ప్రాణి శ్వాస వెనుక పరమాత్మ ఉన్నాడని అన్నమయ్య ఇందులో నిరూపించారు. దశావతారాలలోని విశేషాలను ఉదహరిస్తూ ప్రస్తుత కలియుగంలో ఆ శక్తే వెంకటపతిగా వెలిసిందని వివరించారు. తెలుగు సారాంశం: ఈ లోకంలో అందరి జీవితాలు ఆ స్వామి ప్రసాదించినవే. బ్రాహ్మణులు చదివే వేదాలు మత్స్యావతారంలో ఆయన తెచ్చినవే. దేవతల అమరత్వం ఆయన అమృతాన్ని పంచడం వల్ల కలిగిందే. భూమిపై మనం అనుభవిస్తున్న సుఖం ఆయన వరాహరూపంలో భూమిని ఉద్ధరించడం వల్ల వచ్చిందే. ప్రహ్లాదుని కాపాడినట్లుగా ఆయనే మనకు తల్లిదండ్రి. మునుల కష్టాలు తీర్చింది, అనాథలను ఆదుకుని ధర్మాన్ని నిలబెట్టింది అంతా ఆ శ్రీకృష్ణ శ్రీరామ రూపాలే. ఈ లోకాలను నిలబెట్టిన ఆ ఘనుడు ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వరుడు. English summary: in this profound hymn, Annamaya asserts that all lives and their sustenance belong to the Supreme Lord, Shrikanta. He attributes the existence of Vedas to the Lord's Matsya avatar and the immortality of gods to his churning of the ocean. Our earthly comforts exist because he rescued the earth as Varha. He is the ultimate protector, acting as father and mother, just as he did for Prahlad. From Rama's protection of the helpless to Krishna's burden-bearing of the world, every act of virtue is his. Finally, Annamaya declares that the same supreme power now resides as Lord Venkateshwar in this Kali age. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: అందరి బ్రతుకులు నాతనివే, కందువెల్ల శ్రీకాంతునిదే. భావము: ఈ లోకంలోని సమస్త ప్రాణుల జీవితాలు ఆ స్వామివే. మన మనుగడకు మూలమైన ఆధారం, కందువు, అంతా ఆ లక్ష్మీపతిదే. వివరణ: సృష్టిలో ఏదీ స్వతంత్రం కాదు, అంతా భగవంతుని ఆధీనంలోనే ఉందని పల్లవి సారాంశం. చరణం 1. వేమరు జదివెడి విప్రుల వేదము, సోముక వైరి యశో విభవం, శ్రీమించు నమరల జీవనమెల్ల సుధామథనుని సంతత కరుణే. భావము: బ్రాహ్మణులు పదే పదే చదివే వేదాలు సోమకాసురుడిని సంహరించిన మత్స్యావతార మూర్తి, సోముక వైరి సాధించిన కీర్తి. దేవతల, అమరల, శాశ్వత జీవితం, సముద్రాన్ని మధించి అమృతాన్ని ఇచ్చిన స్వామి నిరంతర కరుణ ఫలితమే. వివరణ: జ్ఞానము, వేదాలు మరియు అమరత్వము ఈ రెండూ స్వామి వల్లనే లభించాయని భావం. చరణం 2. హితవగు నెలలో నీ సుఖమెల్లను దితిసుత దమనుడు దెచ్చినదే, తతి తల్లిదండ్రి తానే కాచిన రతి ప్రహ్లాద వరదుని కృపే. భావము: ఈ భూమిపై మనకు లభించే సుఖాలన్నీ హిరణ్యాక్షుడిని, దితిసుత సంహరించి భూమిని ఉద్ధరించిన వరాహస్వామి వల్ల కలిగినవే. మనకు రక్షణనిచ్చే తల్లిదండ్రులు ఆయనే. ప్రహ్లాదుడిని కాపాడిన నరసింహస్వామి కృపయే మనందరినీ రక్షిస్తోంది. వివరణ: ప్రాణవాయువు, నివాసం, భూమి మరియు రక్షణ భగవంతుని కరుణ వల్లే కలుగుతున్నాయి. చరణం 3. ఆలరిన యమరేంద్రాదుల బ్రతుకులు బలిబంధను కృప బరగినవే, బలసి మునుల యాపదలు వాపుటకు బలు నృపభంజను పరిణతలే. భావము: ఇంద్రుడు మొదలైన దేవతలు తమ పదవుల్లో సుఖంగా ఉన్నారంటే అది బలి చక్రవర్తిని అణచిన వామనుని కృప వల్లే. మునుల ఆపదలగించింది అహంకారులైన రాజులను శిక్షించిన పరశురాముని పరాక్రమమే. వివరణ: లోకంలో శాంతిని నెలకొల్పడానికి స్వామి ఎత్తిన అవతారాల విశిష్టత ఇక్కడ కనిపిస్తుంది. చరణం 4. పూని యనాతుల పొందుగగాచిన జానకీ విభుని సరసతలే, నానాభూభరణంబులు నందుని సూనుడు చేసిన సుకృతములే. భావము: దిక్కులేని అనాథలను ప్రేమగా కాపాడింది జానకీపతి అయిన శ్రీరాముని మంచితనమే. ఈ భూభారాన్ని మోస్తూ లోకాన్ని రక్షించింది నందుని కుమారుడైన శ్రీకృష్ణుడు చేసిన పుణ్యకార్యాలే. వివరణ: రామాయణ, భారత గాథలలోని స్వామి కరుణా కటాక్షాలను అన్నమయ్య ఇక్కడ గుర్తుచేశారు. చరణం 5. తలకుని ధర్మము తానై నిలుపుట, కలుష విదూరుని గర్వములే, నిలిచి లోకములు నిలిపిన ఘనుడగు కలియుగమున వెంకటపతివే. భావము: లోకంలో ధర్మాన్ని నిలబెట్టడం ఆ పాపహారి కలుష విదూరుడు చేసిన పంతం.
ఈ లోకాలను కాపాడుతున్న ఆ గొప్పసే ఇప్పుడు ఈ కలియుగంలో తిరుమల వెంకటపతిగా వెలిసింది. వివరణ: సమస్త అవతారాల సారం, అంతిమ శక్తి శ్రీ వెంకటేశ్వరుడే అని అన్నమయ్య ఈ కీర్తనను మంగళాంతం చేశారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నిమిత్త మాతృత్వం అనే సిద్ధాంతాన్ని బోధిస్తుంది. కర్తృత్వ త్యాగం, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలి మన జీవితంలోని ప్రతి మేలు భగవంతుని వల్లనే కలిగిందని గుర్తించాలి. అవతార సమన్వయం: గతాన్ని, అవతారాలు, వర్తమానాన్ని వెంకటపతి, అన్నమయ్య అద్భుతంగా ముడిపెట్టారు. సర్వాంతర్యామి: దేవతలు, మునులు, అనాథలు, విప్రులు ఇలా సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరినీ కాపాడేది ఒక్కడే అని చెప్పారు.